ఇక పహల్గామ్ ఉగ్రదాడిపై గోషుమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పాకిస్తాన్ మొత్తాన్ని ఖతం చేయాలి, ఇండియా పవర్ ఏంటో పాకిస్తాన్కు చూపించాలని రాజాసింగ్ అన్నారు. ఉగ్రవాదులు మోడీకి చెప్పు అన్నారు. మోడీకి చెప్తే రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, టెర్రరిజం ప్యాకెట్టి పాకిస్తాన్ మొత్తం ఖతం చేయాలని మోదీకి కోరుతున్నానని తెలిపారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాద ఉండొచ్చు. పహల్గామ్లో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో మా భారతుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక సంకల్పం. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు. చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇస్తున్నారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేస్తున్నారు. అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గామ్లో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళల ముందు, చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా. ఇదైతే ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు, కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి. అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా.